హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న హెయిర్ ఆయిల్ చూపించాను కదండీ! ఆదివాసి హెయిర్ ఆయిల్ బుక్ చేసుకున్నానని చెప్పేసి, ఆ రోజు చెప్పాను కదా! నేను ఎదురైన సమస్యతోటి ఎలా బాధపడ్డాను తలలోని అనేది మీకైతే చెప్తానన్నాను కదా! దానికైతే మందుందండి. నేను అయిపోయింది. తెచ్చుకున్న తర్వాత వీడియో చేస్తానన్నాను. ఇవైతే నేను తెచ్చుకున్నానండి. ఇవిగోండి ఈ పిక్కలు. మన చిక్కుడుకాయ గింజలుంటాయి కదండీ! అలా ఉంటాయి సేమ్. ఇలాంటి పిక్కలైతే నేనైతే తెచ్చుకున్నాను. అదేంటంటే సమస్య నేనైతే చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇక్కడైతే నాకైతే పేనుకొరుకుడైతే వచ్చిందండి. దగ్గర దగ్గర ఈ రౌండప్ మొత్తం పోయింది నాకు. ఇదిగోండి చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్‌లా వస్తుంది. చిన్న చిన్నయి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి. ఇక్కడైతే పెద్దయి లేవు. బాగా చిన్నయి ఉన్నాయి. ఇంకోటి ఈ సైజే ఉన్నాయి. ఇంక లేవక్కడ. ఇదిగోండి. ఇవన్నీ చిన్న చిన్నయి అన్నమాట. ఇదిగోండి. మీకైతే కనిపిస్తూ ఉండొచ్చు ఇవి చిన్న ఎంటుకలు. ఏదో క్రాఫ్ట్ చేసినట్టుగా ఉన్నాయి చూడండి. నేను పట్టుకున్న ఎంటుకల వరకు. ఇవన్నమాట. నాకైతే బాగా ఫస్ట్ నేను చూసుకోలేదండి. ఇలా ఇలా పైన దువ్వేసి వేసుకోవడం అలవాటు కదండి. పాయి తీసుకొని చూసుకొని వేయడం అలవాటు లేదు అంతగా, తెలియదు కూడాను. అయితే నేనైతే చూసుకోలేదండి. అది కొంచెం ఉన్నప్పుడు బాగా ఇంత వెడల్పున అయిపోయింది. దగ్గర దగ్గర రూపాయి బిళ్ళ, ₹2 బిళ్ళ ఉంటుంది చూడండి. అంత వెడల్పునైతే పోయింది. హెయిర్‌కి సంబంధించిన హాస్పిటల్స్‌కి వెళ్ళాను. మళ్ళీ ఏయేయో మందార పువ్వులని, అవని, ఇవని చాలా చెప్పారండి. రుద్దాను. అసలు రుద్ది పుండు పడిపోతుంది కానీ నాకైతే తగ్గలేదు. రిజల్ట్ అయితే కనిపించలేదండి. దగ్గర దగ్గర 2 నెలలు అయిపోయింది. 2 నెలల నుంచి అలాగే ఉంది. అది ఇంకా పెరుగుతుంది కానీ నాకైతే తగ్గలేదు. ఏంటి అని ఆలోచించుకుంటూ అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు. బాగా కనిపించేసేది అంతవరకు. ఇలా దువ్వుకున్నా కానీ ఇక్కడ తెల్లగా ఎంతసేపు ఎంటుకలు తోటి కవరింగ్ చేసినా కానీ కనిపించేసేసేది. ఇంకా ఎలాగైతే ఏమని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే మా వారికి కూడా ఇలాగే వచ్చింది. నేను కటింగ్ షాప్ చేస్తారు కదండి, బార్బర్ షాపు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక గింజలు ఇస్తారు, అవి తెచ్చి వాడు తగ్గిద్ది. నేను మా వారికి అవే వాడాను అని చెప్పిందండి. చెప్పేటప్పటికి ఇంకైతే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోయానండి. వెళ్ళి అడిగితే ఆయన ఏమో అయిపోయినాయి, పలానా చోట దొరుకుతాయి అని చెప్పాడు. విజయవాడ కాళేశ్వరం మార్కెట్లోని లోపలికి ఉంటుందండి పచారీ కొట్టు. అంటే ఆయుర్వేదిక్ సామాన్లు అవి అమ్ముతారు. కుంకుడుకాయలని, సిక్కకాయ ప్రతి ఒక్కటి అమ్ముతారు. అక్కడైతే దొరుకుతాయి అని చెప్పారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇవైతే తెచ్చుకున్నానండి. ఇవి కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ₹100కి దగ్గర దగ్గర నాకు 30 గింజలు 20 గింజల దాకా ఇచ్చేసారండి. ఇప్పుడు నేను తెచ్చినవి ఇవి ₹20. ₹20కి 6 గింజలు ఇచ్చారు. ₹20కి 6 గింజలు అంటే 5 గింజలు ఇచ్చారు. 5 గింజలు అంటే ఇంకా నాకు ₹100కి తీసుకుంటాను కాబట్టి ఇంకా ఎక్కువ ఇచ్చారు. నాకు అవన్నీ వేస్ట్ అయిపోయినాయండి. అన్నీ కూడా నేను వాడలేదు. జస్ట్ 2 గింజలతోటి నేను వాడాను. కానీ నాకు అది పూసుకుంటే ఎలా ఉంటుందో, అది రాస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నిజంగా చాలా భయమేసింది. మా ఫ్రెండ్ చెప్పడం కూడాను వాళ్ళ హస్బెండ్‌కి రాస్తే ఏంటంటే పొక్కిపోయినట్టు అయిపోయి అసలు తట్టుకోలేకపోయారంట మంట అనేది. అంత ఏడ్చేయడం అలా జరిగిందంట. నాకు ఆ భయంకి నేను తెచ్చుకొని కూడా చెప్పిన వెంటనే వెళ్ళాను. కానీ తెచ్చి వాడలేదండి. నాకు భయానికి అలా పెట్టేసేసాను. ఒక వారం రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత ట్రై చేద్దాం, కొంచెం రాసి లైట్‌గా రాసి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకొని రాశానండి. కానీ ఎక్కువ రఫ్ చేయకోకుండా లైట్‌గా స్మూత్‌గా రాశాను. దీనికి ఒక ట్రిక్ కూడా ఉందండి, కోడిక. మనం డైరెక్ట్‌గా చేత్తోటి తనేంటంటే చేత్తో రాసిందంటండి. మామూలుగా అరగదీసేసి చేత్తో రాసేసిందంట. చేత్తో రాయకోకుండా ఇలా కోడికతోటి రాస్తే మనకి మంట ఉండదు, ఇరిటేషన్ అనేది ఉండదు. చాలా బాగుంటుంది. ఎక్కువ మరీ ఎఫెక్ట్ ఇవ్వకోకుండా స్లోగా మందు పనిచేసినట్టుగా ఉంటుందండి. ఇది ఎలాగ ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి నేను. ఇవిగోండి గింజలు. ఇవిగోండి నేపాలీ గింజలు, వీటి పేరు చూడండి.
సేమ్ మనకి చిక్కుడుగా విత్తనాలు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి నేపాలి గింజలు. వీటిని ఏంటంటే మనం పిల్లలకి సాదు అరగదీసి పెడతాం కదండి, వస, మనం ఇండి పిక్క లాంటివి అరగదీసి చిన్నపిల్లలప్పుడు పురుట్ల పిల్లలకి రాస్తాం కదండి అరుగుదలకి. అలాగా ఆ రాయి మీద శుభ్రంగా కడిగేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ తీసుకొని 2 డ్రాప్స్ పోసేసుకోవాలి. 2 డ్రాప్స్ పోసిన తర్వాత ఈ గింజ ఉంది కదండి, ఈ గింజ తీసుకొని మనం దీని మీద అరగదీయాలి. చూడండి, పైన పొట్టు లాంటిది ఉంటుంది కదా, అది ఊడిపోయిందండి. ఏం బాధ లేదు, మనకు కావాల్సింది మెయిన్ ఈ పప్పు. వాటర్ ఏమైనా తక్కువైన అనిపిస్తే 1 డ్రాప్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం అక్కడ అంటుకోవడానికి పుయ్యాలి కదా, మరీ గట్టిగా ఉండకోకుండా, గట్టిగా ఉంటే మనం రాసేటప్పుడు మళ్ళీ మనం రాసేదానికే వచ్చేసిద్ది. అలా కాకోకుండా కొంచెం అంటుకునే విధంగా ఉంటే బాగుంటుంది. చూసారా, ఒక్క గింజకి ఎంత వచ్చిందో పేస్ట్ లాగా మనకి సరిపోతుందండి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ఇలాగైతే నూరుకోవాలండి. ఈ గింజల్ని ఇలా నూరుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకొని, ఇదిగోండి కోడికి ఉంటుంది కదా, మనం దీనికోసం నేను ఎంత తిరిగానంటే అంత తిరిగానండి. ఈ రోజుల్లో ఇక్కడ సిటీస్లో అంతగా దొరకట్లేదు. మనకి పల్లెటూరులో అంటే ఎక్కడ పడితే ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి దొరికేస్తాయి. ఇక్కడ నేను ఎంత తిరిగానో దీనికోసం నాకు తెలిసిద్దా బాధ. దీన్నైతే మనం నీట్గా ఇవన్నీ తీసేసుకోవాలి. ఇరిగిపోయింది, ఏం కాదులే కానీ. ఇదిగోండి ఈ కోడికి ఉంది కదా, ఈ కోడిక తోటి ఎక్కడైతే పేను కొరికిందో అక్కడ మనం ముందైతే కటింగ్ షాప్కి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర మనకి క్రాఫ్ట్ చేసే బ్లేడ్లు ఉంటాయి కదండి, దాంతో లైట్గా అక్కడ ఏమైనా నూగుగా చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నా తీసేస్తారు. మనం అంటే వెళ్ళలేం కదా, మగవాళ్ళు అంటే వెళ్తారు కానీ మనం వెళ్ళలేం కాబట్టి ఆడవాళ్ళమే ఇంటికాడ ఏం పర్వాలేదు, అవి తీపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎక్కువ శాతం ఉంటే ఎంట్రుకలు అనేది అక్కడ నూగుగా చిన్న చిన్న ఎంట్రుకలు ఉంటే అప్పుడు తీసేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఈ ఈ కోడిక తీసుకొని ఇదిగోండి దీంతో చూసారా ఇలాగా ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా దగ్గరికి ఇలా పెట్టుకొని ఇంకోండి చూసారా ఎలా వచ్చిందో. అక్కడ ఏం చేస్తారంటే ఇదే పెను కొరికిన చోట అనుకోండి, ఇలాగా లైట్గా చూసారా ఇలా అప్లై చేయాలన్నమాట. ఇలా మీకు ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది అనుకుంటే ఏం బాధ లేదు, 1 డ్రాప్ వాటర్ వేసేసుకొని మళ్ళీ దీన్ని ఇలా కలిపేసేసి మళ్ళీ కొంచెం తీసుకొని ఇలాగా చూసారా చక్కగా అంటికి పోయిద్దండి. ఇంకోండి ఇలాగ రాసేసినట్టయితే మీకు ఎంత మందంగా నేను ఇంకా ఒక పెక్కే రుద్దాను కాబట్టి మీకు ఎక్కువ ఉంటే మనం మందంగా వేసుకోవాలి కాబట్టి ఒక 2-3 పిక్కలు ఇలా అరగదీసేసుకొని చక్కగా ఇలా మందంగా వేసేసుకొని వదిలేసేయండి. మీకు మరుసటి రోజుకి ఏమవుతుందంటే లైట్గా మంట అనేది వచ్చి అక్కడ మనకి ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు పెచ్చు కట్టిద్ది కదండి మాడిపోయినట్టు, అలా పెచ్చులాగా కట్టేసి అది పొట్టుగా ఊడిపోయిద్దండి. మన చుండ్రు ఎలాగా ఊడిపోయిద్దో పులుసులాగా అలాగా ఆ ప్లేస్ అంతా ఊడిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ లాగా వచ్చేసిద్ది. నార్మల్ స్కిన్ లాగా ఎప్పుడైతే వచ్చిద్దో ఆ పుండు అనేది పడి ఆ పులుసు అయితే ఎప్పుడైతే రాలిపోయిద్దో మనకి మళ్ళీ ఎంటుకలు రావడానికి మన రంధ్రాలు ఉంటాయి కదండి, వెంట్రుకలు వచ్చే రంధ్రాలు, అవైతే మనకి మళ్ళీ రీఓపెన్ అవుతాయి అన్నమాట.
అది నాకు చెప్పడం కుదరట్లేదు. ఆ వెంట్రుకలు వచ్చే రంధ్రాల్లోంచి మళ్ళీ వెంట్రుక పుట్టడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందండి. అలా కాకోకుండా మనకి పేనుగొరుకుడు వచ్చింది నున్నగా ఉండేది అలా వదిలేసామంటే మళ్ళీ మనకి వెంట్రుకలు మొలకెత్తడం అనేది అస్సలు జరగదండి. ఈ పని ఖచ్చితంగా చేయండి మీరు. మీలో ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడిద్దని చెప్పేసి నాకు రాసి రిజల్ట్ వచ్చిందండి. నేను వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాను. కొంచెం సిగ్గుగా ఉంటుంది, చూసి ఏమనుకుంటారని చెప్పేసి నేను చేయడానికైతే వెనకాడానండి వీడియో. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇంకొక అమ్మాయికి వచ్చింది ఇలాగే. ఆ ఫ్రెండ్ అంటే కొంచెం నాకంటే చిన్నది. ఆ అమ్మాయికి వచ్చిందనమాట మళ్ళీ ఇలాగే. తనకి చెప్పాను, అలాగే అరే వీడియో చేసింటే బాగుండేది కదా, మన వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడిద్ది కదా చూసిన వాళ్ళకి అని అనుకొని మళ్ళీ నేను ఇప్పుడు ప్రత్యేకించి వీడియో కోసమని ఇవి కొనుక్కొచ్చానండి. ఇవైతే కొనుక్కొచ్చాను నేను. ఖచ్చితంగా నేపాలీ గింజలండి వీటి పేరు, గుర్తుపెట్టుకోండి. నేపాలీ గింజలు ఏ పచారీ కొట్లోనైనా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. ఆయుర్వేద షాపుల్లో అయితే మీరు అసలు ఇంకా నెతకాల్సిన పని లేదు, ఖచ్చితంగా దొరుకుతాయి. తీసుకొచ్చుకొని ఒకరోజు రాసేసారు కదా, ఆరిపోనివ్వండి. ఇది రాసిన తర్వాత దగ్గర దగ్గర ఒక 4 రోజులు 5 రోజులు మాత్రం తలస్నానం అనేది చేయకండి. మనకి కొంచెం ఇరిటేషన్గా ఉన్న ఆ పులుసు రాలుతున్నా కానీ మీరేం బాధపడద్దు. మనకి ఎంటుకలు రావడం ముఖ్యం కాబట్టి అలాగుండి మొత్తం తలంతా గుండు చేసుకోవడం కంటే ఒక వారం రోజులు తలస్నానం లేకపోయినా పర్వాలేదు. చక్కగా అవి మనం ఈరోజు రాసాం కదా, మళ్ళీ ఈరోజు వదిలేసేయండి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న చక్కగా ఇలా రుద్దుకొని మళ్ళీ రాసేసేయండి. అలాగా మీరు ఒక 3 రోజులు చేసి చూడండి చాలు, మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపించింది. కొంచెం మంట అనేది ఉంటుంది, మంట అనేది ఓర్చుకోవాలండి. మరి మన ఎంటుకలు రావాలంటే ఆ మంట ఓర్చుకోవాలి కదా. ఇంతేనండి, ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడిద్దని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్.